2019 ఎన్నికల్లో జనసేన బోణి కొట్టింది. ఆ ఎన్నికల్లో రాజోల్ నుంచి గెలిచారు రాపాక వరప్రసాద్. కానీ అక్కడికి కొద్ది రోజులకి ఆయన జగన్మోహన్ రెడ్డికి జై కొట్టారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు. అయితే 2024 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. అటు తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. కానీ ఆయనకి కూటమి పార్టీలో చేరేందుకు గ్రీన్ సిగ్నల్ రావడం లేదు. దానికి జనసేన అభ్యంతరాలు వ్యక్తం చేయడమే కారణం. అయితే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కానీ జనసేన నుంచి అభ్యంతరాలు వ్యక్తం కావడంతో దానికి బ్రేక్ పడినట్టుగా సమాచారం. వాస్తవానికి జనసేనలో ఉంటే రాపాక వరప్రసాద్ మంత్రి అయి ఉండేవారు. 2019లో గెలవడంతో రాజోలు నియోజకవర్గం జనసేనకు కేటాయించారు కూడా. ఒకవేళ ఆయన జనసేన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉంటూ పోటీ చేసి ఉంటే భారీ మెజారిటీతో గెలిచుండేవారు. తప్పకుండా ఎస్సీ కోటాలో ఆయనకు మంత్రి పదవి దక్కి ఉండేది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి అనవసరంగా చేతులు కాల్చుకున్నారు. జగన్మోహన్ రెడ్డి సైతం చివరి నిమిషంలో రాజోలు అసెంబ్లీ టికెట్ వేరే నేతకిచ్చారు. అమలాపురం పార్లమెంటు స్థానానికి మార్చారు రాపాకని. ఆ ఎన్నికల్లో దారుణంగా ఓడిపోయేసరికి అసలు తత్వం బోధపడింది. అనవసరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరానని భావించిన వరప్రసాద్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేశారు. తెలుగుదేశం పార్టీలో చేరాలని భావిస్తున్నారు రాపాక వరప్రసాద్. జనసేనలో ఛాన్స్ లేకపోవడంతో టీడీపీ బెటర్ అన్న ఆలోచనకు వచ్చారు. ప్రస్తుతం రాజోల్ టీడీపీకి నాయకత్వం లేదు. ఇన్ఛార్జ్ గా ఉన్న గొల్లపల్లి సూర్యారావు ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు రాపాక వరప్రసాద్ టీడీపీలోకి వచ్చేందుకు తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ జనసేన అడ్డంకిగా మారింది. జనసేన అభ్యంతరాలతో ఆ ప్రయత్నాలకు బ్రేక్ పడింది. ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా టీడీపీ నేతలతో తిరుగుతున్నారు రాపాక వరప్రసాద్. మంత్రి నిమ్మల రామానాయుడు, యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆదిరెడ్డి వాసు తదితరులతో కలిసి టీడీపీలో చేరేలా గ్రాండ్ గా ప్రిపేర్ చేసుకున్నారు. అయితే కూటమి పార్టీలో ఎవరు చేరాలన్నా మిగతా పార్టీల గ్రీన్ సిగ్నల్ తప్పనిసరి. దీంతో రాపాక టీడీపీలో చేరాలంటే జనసేన గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సి ఉంటుంది.